ఇప్పుడే మీ ఫోన్లో ఈ 3 సెట్టింగ్స్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీ ఫోన్ ఇన్ కేసు ఎవరైనా దొంగలించినా వాళ్ళైతే యూజ్ చేయడానికి అయితే అవ్వదు. మీ ఫోన్ దొంగతనం గురైనప్పుడు ఫస్ట్ దొంగ చేసే పని ఏంటంటే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం. చిన్న సెట్టింగ్ ఆన్ చేసి పెట్టుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి అయితే కుదరదు. మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అక్కడ సిస్టమ్ సెక్యూరిటీ అని సెట్ చేయండి. రిక్వైర్డ్ పాస్వర్డ్ టు టర్న్ ఆఫ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలంటే పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే కానీ స్విచ్ ఆఫ్ అనేది అవ్వదు. ఇప్పుడు దొంగ చేసే పని ఏంటంటే స్విచ్ ఆఫ్ అవ్వలేదు కాబట్టి ఏరోప్లేన్ మోడ్ లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాడు. ఈ చిన్న సెట్టింగ్ ఆన్ చేసుకుంటే ఏరోప్లేన్ మోడ్ లో పెట్టడానికి కూడా కుదరదు. మీ ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అక్కడ నోటిఫికేషన్ అండ్ స్టేటస్ బార్ లోకి అయితే వెళ్ళండి. తర్వాత లాక్ స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ స్వైప్ డౌన్ టు లాక్ స్క్రీన్ అనే ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకోండి. దీని ద్వారా మీరు లాక్ స్క్రీన్ ఉన్నప్పుడు అయితే నోటిఫికేషన్ బార్ అయితే కిందకైతే రాదు. ఇప్పుడు దొంగ ఏం చేస్తాడంటే స్విచ్ ఆఫ్ చేయడానికి అవ్వలేదు, అలాగే ఏరోప్లేన్ మోడ్ లో పెట్టడానికి కూడా అవ్వలేదు కాబట్టి మీ ఫోన్ లో ఉన్న సిమ్ తీసి పారేస్తాడు. అయినా కూడా మీ ఫోన్ లొకేషన్ అనేది మీరు ఈజీగా ట్రాక్ చేయొచ్చు ఈ చిన్న సెట్టింగ్ ఆన్ చేసుకుంటే. మీ ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఫైండ్ మై డివైస్ అని సెట్ చేయండి. అది క్లిక్ చేయండి. తర్వాత ఫైండ్ యువర్ ఆఫ్లైన్ డివైస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని వితౌట్ నెట్వర్క్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మీ నెట్వర్క్ మీ ఫోన్లో సిమ్ లేకపోయినా సరే లొకేషన్ అనేది ఈజీగా ట్రేస్ చేయగలం. వీడియోని ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.